కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమయ్యారు. కాసేపట్లో భారత్ జోడో న్యాయ యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి మణిపూర్కు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ నేతలు, వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ నేతలు పాల్గొనున్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500 కిలోమీటర్ల దూరంలో పాదయాత్ర చేసిన రాహుల్ ఇప్పుడు భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభించనున్నారు. हमारे लिए और हमारे भारतीय राजनीति के लिए परिवर्तनकारी भारत जोड़ो यात्रा से हमारे संगठन में एक नई उमंग आई, एक नई एकजुटता दिखाई दी और हम जो हमारे लिए हमें शक्ति की जरूरत थी, फिर से हमने उसको पुनर्जीवित किया। उसी को आगे लेते हुए राहुल गांधी जी ने भारत जोड़ो न्याय यात्रा निकालने की निर्णय लिए उन्होंने, और आज से मणिपुर से अगले 67 दिनों के लिए 6000-2000 किलोमीटर लंबा भारत जोड़ो न्याय यात्रा निकाली जाएगी, जिसका अंतिम समारोह मुंबई में हो। तो मणिपुर से मुंबई तक की यात्रा। అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, భారత్ జోడో న్యాయయాత్రకు సంబంధించి ఏ రాష్ట్రాల మీదుగా కొనసాగనుంది, ఎన్ని కిలోమీటర్ల పాటు జరగనుంది, దీనికి సంబంధించి ఏం చెప్తా ఉంది కాంగ్రెస్? నవీన్, మణిపూర్లోని తౌబాల్ జిల్లాలోని కోంగ్జోమ్ గ్రామంలో ఒక ప్రైవేటు మైదానం నుంచి ఈ న్యాయయాత్ర ప్రారంభం కాబోతుంది. మరి కొద్దిసేపట్లో దీనికి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే జెండా ఊపి ఈ యొక్క రాహుల్ భారత్ జోడో న్యాయయాత్రను ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రముఖులు, అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లో కొంతమంది సీనియర్ నేతలు వీళ్ళంతా కూడా పాల్గొంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టితో పాటు ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీళ్ళంతా ప్రత్యేక విమానంలో కొద్దిసేపు ఢిల్లీ నుంచి వెళ్లారు. తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఈ యాత్రలో పాల్గొనాల్సిందిగా విపక్ష ఇండియా కూటమి నేతలందరినీ కూడా కాంగ్రెస్ ఆహ్వానించింది. నిజానికి రాజ్యాంగం ప్రసాదించినటువంటి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం సాధనే లక్ష్యంగా ఈ రాహుల్ యాత్ర కొనసాగుతుందంటూ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఇది రాజకీయ యాత్ర కాదు. కాబట్టి ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేలవమైనటువంటి ప్రదర్శన నేపథ్యంలో పార్టీ భవితవ్యాన్ని నిర్ణయించే కూడా సమీపిస్తున్న తరుణంలో ఈ యాత్ర పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిందని కూడా కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి దేశ సమస్యలపైన ప్రజాక్షేత్రంలో నిలదీసి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సారథ్యంలో ఈ యొక్క భారత్ జోడో న్యాయయాత్ర ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. అది ముఖ్యంగా జాతుల సంఘర్షణలతో రావణ కాష్టంలా రగిలిపోతున్నటువంటి మణిపూర్ రాష్ట్రం నుంచి ఈ యాత్రను రాహుల్ గాంధీ మొదలు పెట్టడం ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగుగానే భావించవచ్చు. నిరుద్యోగం, పెరిగినటువంటి ధరలు, సామాజిక న్యాయం సహా కీలక సమస్యలను, స్థానిక సమస్యలను ఆలకిస్తూ ఈ యొక్క రాహుల్ ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. 15 రాష్ట్రాల్లోని 100 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర సాగనుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు ఈ యాత్ర సాగబోతుంది. ఈ పార్లమెంట్ వేదికగా ప్రజా సమస్యలను ప్రస్తావించే అవకాశం లేకుండా మూకుమ్మడిగా విపక్ష సభ్యులను సస్పెండ్ చేసినందుకు ఇలా ప్రజా క్షేత్రంలో సమస్యలను ఏకరవ పెడుతున్నట్లుగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇక మొత్తం 6713 కిలోమీటర్ల పాటు సాగే ఈ యాత్ర ఎక్కువగా కొంత పాదయాత్ర, కొంత బస్సు యాత్రగా హైబ్రిడ్ లో సాగబోతుంది. 110 జిల్లాల్లో ఉన్నటువంటి 337 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ 67 రోజుల పాటు ఈ యాత్ర జరగబోతుంది. యాత్ర అత్యధికంగా 11 రోజుల పాటు ఉత్తరప్రదేశ్ లోనే కొనసాగుతుంది. ఈ గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నటువంటి అమేధీ, రాయబరేలీ నియోజకవర్గాలతో పాటు మోదీ నియోజకవర్గం అనేటువంటి వారణాసి గుండా కూడా ఈ యాత్ర ఉంటుంది. మొత్తానికి ఈ యాత్ర కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు చాలా కీలకమైనటువంటి యాత్రగానే భావించవచ్చు. సో ఈ యాత్ర మొత్తం ఈ యాత్ర జరుగుతున్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా కాంగ్రెస్ కొంత పుంజుకునే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నారు. మొదటి యాత్ర కాంగ్రెస్ జోడో యాత్ర
కర్ణాటక అదేవిధంగా ఇటు తెలంగాణలో కూడా మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఈసారి మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ కి కొంత మెరుగైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా రాబోయే సార్వత్రిక ఎన్నికలు ఖచ్చితంగా కొంత పార్టీకి అయితే మేలు చేసే అవకాశమే ఉంటుంది. ఈ రాహుల్ యాత్ర ఇది ఎన్నికల యాత్ర కాదు, సైద్ధాంతిక యాత్ర అని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా ఇది ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ యాత్ర చేస్తున్నట్లుగా మనం చెప్పొచ్చు. నవీన్, థ్యాంక్ యూ కృష్ణ.